హాయ్ అండి. ఈరోజు చాప్టర్ 5 ఇంగ్లీష్ మెథడాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. క్వెషన్స్ కాదు, ఇంపార్టెంట్ టాపిక్స్. ఎవ్రీ టెట్‌కి గానీ, డీఎస్‌సికి గానీ కామన్‌గా ఈ టాపిక్స్ ఒక 6 టాపిక్స్ ఉన్నాయండి. ఈ చాప్టర్ 5 నుంచి కామన్‌గా ఆ టాపిక్స్ నుంచే మనకి క్వెషన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయన్నమాట. ఈ చాప్టర్ నుంచి అయితే టెట్‌కి గానీ, డీఎస్‌సికి గానీ 1 బిట్ కంపల్సరీ వస్తుంది. ఒక్కొక్కసారి 2 బిట్స్ కూడా వస్తున్నాయి టెట్‌కి. సో, అప్రోచ్, మెథడ్, టెక్నిక్ ఈ కాన్సెప్ట్ లేకుండా మనకసలు టెట్ గానీ, డీఎస్సీ గానీ క్వెషన్ పేపర్ ఉంటుందండి అసలు? అంత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి అప్రోచ్, మెథడ్, టెక్నిక్ అనమాట. అయితే ఈ కాన్సెప్ట్ మనం ఎంత నేర్చుకున్నా, ఎన్ని క్లాసెస్ విన్నా కూడా మనం వీటిపైన క్వెషన్స్ మన ఆన్సర్స్ చేసినప్పుడైతే కంపల్సరీ రాంగ్ చేస్తూ ఉంటాము. బాగా ప్రాక్టీస్ అవసరమైన టాపిక్ అండి ఇది. అయితే కాన్సెప్ట్ అర్థమై చేస్తే పర్వాలేదు. లేదు మిస్టేక్స్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి చిన్న టిప్ లాంటిది ఒకటి చెప్తాను. ఎగ్జామినర్ ఎక్కువగా అప్రోచ్, మెథడ్, టెక్నిక్స్‌లో అప్రోచ్ అండ్ మెథడ్ మీద క్వెషన్స్ ఫ్రేమ్ చేయటం ఎక్కువగా ఉంటుందండి. రాదర్ దాన్ మెథడ్ అండ్ టెక్నిక్ కన్నా. ఈ టెక్నిక్ మీద కన్నా కూడా ఈ 2 అప్రోచ్ అండ్ మెథడ్ పైన క్వెషన్స్ ఎక్కువ ఫ్రేమ్ చేస్తారనమాట. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి దట్ బిలాంగ్స్ టు అప్రోచ్ ఆర్ మెథడ్ అని అంటాడు. సో, అందులో ఒకటి రాంగ్ ఆన్సర్ మనం ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది, లేదా రైట్ ఆన్సర్ పిక్ చేయాల్సి వస్తుంది. అట్లా 2 మోడల్స్లో ఇస్తున్నారన్నమాట. ఆప్షన్స్లో మాత్రం కంపల్సరీ అప్రోచ్ కానీ, మెథడ్ కానీ ఉంటాయి, లేదా 3 ఆప్షన్స్ కూడా కొన్ని కేసెస్లో ఉంటాయి. సో, మనం ఎక్కడైతే అప్రోచ్ అండ్ మెథడ్ దగ్గర మిస్టేక్ చేస్తామో ఎగ్జామినర్ కూడా అవే ఆప్షన్స్లో పెట్టి మనతో మిస్టేక్ చేయిస్తారనమాట. సో, మిస్టేక్ చేసేవాళ్ళు మెథడ్ కానీ, టెక్నిక్ కానీ చూడండి, ఇక్కడ మెథడ్లో 4 పాయింట్స్ ఉన్నాయి. ఇట్ ఈజ్ అన్ ఓవరాల్ ప్లాన్ ఒకటి, సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అంటే హౌ టు టీచ్ ఒకటి, ఆల్ ద మెథడ్స్ ఇన్వాల్వ్స్ ప్రిన్సిపల్స్ లైక్ సెలెక్షన్, గ్రేడేషన్, ప్రజెంటేషన్, రిపిటేషన్. ఈ 4 కింద 4 ఏబిసిడి ఇచ్చారు కదా, వాటిలోంచి ఒకటి కరెక్ట్ అది పిక్ చేసుకోమంటాడు. సో, అలా కూడా ఒక బిట్ వస్తుంది. ఈ 4 ప్లస్ కింద ఉన్న టెక్నిక్ ఉంది చూసారా, ఈ టెక్నిక్లో 6 ఉన్నాయి. ఈ 6 ప్లస్ ఈ 4 కనుక మీరు తరోగా బై హార్ట్ చేసినట్టయితే ఇవి ఆల్రెడీ అకాడమీలో ఉన్నాయండి. సేమ్ టు సేమ్ ఇవైతే మార్చట్లేదు. ఈ సెంటెన్సెస్ మాత్రం ఎట్లా మార్చట్లేదు. మీరు కావాల్స్తే 5th వన్ చూడండి. ఇట్ ఈజ్ హౌ ఎ థింగ్ ఈజ్ డన్ ఇన్ ద క్లాస్. సో, యాజ్ ఈజ్గా మనకి టెట్ కానీ, డిఎస్సి కానీ ఇట్లనే అడుగుతున్నాడు. ఇట్ ఈజ్ ది క్లాస్ రూమ్ డివైస్ ఆర్ యాక్టివిటీ. సేమ్ ఇదే టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టీచర్. ఇట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్, ఇట్ ఈజ్ ప్రాక్టికల్. ఇవి మార్చట్లేదండి. సో, మన ఈ పైన 4, ఈ కింద 6 యాజ్ ఈజ్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చూడండి, అప్రోచ్లో ఉంది చూసారా, ఈ అప్రోచ్కి మెథడ్ ఈ 2 ఇచ్చినప్పుడు మనం ఎలిమినేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఎందుకు అంటే మన మెథడ్ కానీ, టెక్నిక్ కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతాయి. ఈ పాయింట్స్ వేరే ఏ అదర్ పాయింట్ వచ్చినా అది అప్రోచ్కి సంబంధించిందని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చండి. సో, టెక్నిక్ అనేది క్లాస్ రూమ్లో మనం ఇంప్లిమెంట్ చేసేది కదా. సో, ఇంప్లిమెంటేషన్ అని ఉంటుంది. ట్రిక్ అన్నా కూడా, టూల్ అన్నా కూడా మనం అది టెక్నిక్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, హౌ ఏ థింగ్ ఈజ్ డన్ చేసేదన్నమాట. టెక్నిక్ అంటే ఇంప్లిమెంటేషన్ చేసేది. డన్ అనేది చేయటమే కదా, ఇంప్లిమెంటేషన్ అన్నా చేయటమే. ట్రిక్ అన్నా కూడా టెక్నిక్లోకి వస్తుంది, టూల్ అన్నా కూడా టెక్నిక్ వస్తుంది. ఈ 4 వర్డ్స్ డివైజ్ అన్నా కూడా టూల్ లాగా కాబట్టి, సో వీటిలో ఏ వర్డ్ వచ్చినా కూడా అది టెక్నిక్కే వెళ్తుంది. మనం ఇవి తరోగా బై హార్ట్ చేసుకోండి. నెక్స్ట్ మెథడ్లో కూడా ఓన్లీ 4 ఉన్నాయి. హౌ టు టీచ్, సెట్ ఆఫ్ ప్రొసీజర్, ఓవరాల్ ప్లాన్. సో, ఈ 4 ప్లస్ ఇవి బై హార్ట్ చేస్తే మిగతా ఈ అప్రోచ్ అనేది మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో, నెక్స్ట్ ఇంకొక బిట్ ఎట్లా వస్తుందంటే దీని నుంచి సైంటిస్ట్ నేమ్ అండి. ఇక్కడ ఇద్దరే సైంటిస్టులు ఉన్నారు, మెథడ్ కానీ, అప్రోచ్ కానీ, టెక్నిక్ కానీ. ఫస్ట్ ఎడ్వర్డ్ ఆంథోనీ అండి. ఈయన 3 లెవెల్స్ ఆఫ్ కాన్సెప్చువలైజేషన్ గురించి చెప్పారు. అవేంటంటే మెథడ్, టెక్నిక్, అప్రోచ్ అనమాట. ఆయన ఒకటి. ఇంకొకరు వస్తారు ఎవరంటే ఇక్కడ ఉంది చూసారా, ఎస్ఓఎస్లో మెథడ్లో సెలెక్షన్ అనేది ఉంది కదా. సెలెక్షన్ అనేది యూజ్డ్ ఇన్ ఎస్ఓఎస్ బై పాల్మర్, హార్న్బై. ఈ ఇద్దరు సైంటిస్టులేనండి. ఈ 3లో వచ్చే నేమ్స్ అనమాట, సైంటిస్టుల నేమ్స్. సో, వాళ్ళిద్దరి నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన ఈ 3 నుంచి కూడా ఎలిమినేట్ చేసుకోవడం
ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ ఆల్ ది మెథడ్స్ ఇన్వాల్వ్ ప్రిన్సిపల్స్ లైక్ అని 4 ఇచ్చారు కదా, అవి వాటి నుంచి ఒక బిట్ వస్తుందండి. అంతకుమించి వీటి నుంచి అయితే బిట్స్ అయితే ఇంపార్టెంట్ టాపిక్ నుంచి ఏమీ రావట్లేదు. నెక్స్ట్ అండి ఈ యొక్క టాపిక్ చూడండి, అప్రోచెస్లో SOS అంటే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్ అప్రోచ్. దీంట్లో ఒక సైంటిస్టులు ఉన్నారండి, అలాగే వాళ్ళకు సంబంధించిన దేశాల పేర్ల నుంచి ఒక బిట్ వస్తుంది. SOSని ప్రతిపాదించిన వాళ్ళు SOS లింగ్విస్టిక్స్ అనమాట. స్ట్రక్చరల్ లింగ్విస్టిక్స్ ఎవరంటే చార్లెస్ ఫ్రైస్ అండి, నెక్స్ట్ హార్న్బై, నెక్స్ట్ పాల్మర్. ఈ ముగ్గురు నుంచి అనమాట. చార్లెస్ ఫ్రైస్, నెక్స్ట్ వచ్చేసి హెరోల్డ్ పాల్మర్, నెక్స్ట్ హార్న్బై. అలాగే వాళ్ళు ఏ దేశాలకు చెందిన వాళ్ళు అన్నారు కదా, చార్లెస్ ఫ్రైస్ వచ్చేసి అమెరికా అండి, హెరోల్డ్ పాల్మరు, హార్న్బై వచ్చేసి వాళ్ళిద్దరూ కూడా బ్రిటన్కి సంబంధించిన ఆయన. సో అక్కడి నుంచి ఒక బిట్ అయితే చాలా ఈజీ బిట్ కదా. SOS అనేది కేమ్ ఇన్ టు ప్రాక్టీస్ యాజ్ ఆల్టర్నేటివ్ టు డైరెక్ట్ మెథడ్. ఇది ఒక బిట్గా ఇస్తున్నారు. అలాగే SOS అనేది 1950లో మన ఇండియాకి వచ్చింది అనేది కూడా ఈ రీసెంట్గా అయితే అడిగారన్నమాట. ఇదివరకు దాని ఇంపార్టెంట్ బిట్ కింద చూసేవాళ్ళం కాబట్టి, కానీ నేను అండర్లైన్ కూడా చేసుకోలే, కానీ అయితే లాస్ట్ టైం టెట్లో అయితే అడిగి ఉన్నారండి. నెక్స్ట్ ఇది చూడండి, టీచింగ్ ఆర్ లెర్నింగ్ మెథడ్ షుడ్ కన్సిడర్ లాంగ్వేజ్ యాజ్ హ్యాబిట్ ఫార్మేషన్. ఇది కూడా చాలా ఫేమస్ బిట్. అలాగే లిమిటేషన్స్, అదే డిసడ్వాంటేజెస్ అనమాట ఆఫ్ SOS అని ఒక 3 ఇచ్చారు కదండి పాయింట్స్. వీటి నుంచి అయితే ఒక పాయింట్ టెట్లో అయితే అడిగి ఉన్నారు. లిమిటేషన్స్ కూడా చూసుకోండి. ఏ మెథడ్కైనా లిమిటేషన్స్ ఇస్తే లిమిటేషన్స్ అయితే ఫోకస్ చేస్తున్నాడండి టెట్కి, డిఎస్సికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉన్నది ఏది అంటే కమ్యూనికేటివ్ అప్రోచ్ అండి. ఇందులో కూడా 2 సైంటిస్ట్ నేమ్స్ అయితే ఉంటారు, హైమ్స్ అండి, నెక్స్ట్ కీత్ మ్యారో. సో వీళ్ళిద్దరి నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. హైమ్స్ కాయిన్ ద టర్మ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ ఈ సెంటెన్స్ ఎట్లా ఉందో అలాగే టెక్లో అడిగేశారు. హైమ్స్ అనమాట. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది హైమ్స్. నెక్స్ట్ కీత్ మ్యారో ఉన్నారు కదా, ఈయన సజెస్ట్ 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ క్లాస్ రూమ్. ప్రిన్సిపల్స్ అని అడిగితే కీత్ మ్యారో రాయాలి. అలా కాకుండా కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనే టర్మ్ని ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ అంటే హైమ్స్ అనమాట. అలాగే కీత్ మ్యారోకి సంబంధించి ఒక 5 ప్రిన్సిపల్స్ అన్నారు కదా, ఈ 5 ప్రిన్సిపల్స్ నుంచి బిట్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. 5 అనేవి చాలా ఇంపార్టెంట్. టు లెర్న్ ఇట్, డూ ఇట్. చాలాసార్లు ఎట్లా అడిగారు. మిస్టేక్స్ ఆర్ నాట్ ఆల్వేస్ మిస్టేక్స్. ద హోల్ ఈజ్ మోర్ దాన్ ది సమ్ ఆఫ్ ది పార్ట్స్. నో వాట్ యు ఆర్ డూయింగ్. వీటి నుంచి ఈ 5 నుంచి టెట్కి చాలాసార్లు అడిగారండి. ఈ 5 కంపల్సరీ బై హార్ట్ చేసండి. ఇవి అకాడమీ టెక్స్ట్ బుక్లోంచే, వీటిని మార్చింది ఏమీ లేదనమాట. యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఇస్తారు టెట్ కూడా. అయితే ఇందులో అడ్వాంటేజెస్ ఉన్నాయండి, అడ్వాంటేజెస్ అలాగే లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. సో అడ్వాంటేజెస్లో సెకండ్ అడ్వాంటేజ్ ఉంది చూడు, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈజ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్. ఇట్ ఈజ్ ఎ లెర్నర్ సెంటర్. లాంగ్వేజ్ ఈజ్ బిల్ట్ ఆన్ ద నీడ్స్ ఆఫ్ ది లెర్నర్స్. ఈ 3 బిట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఫస్ట్ 1, సెకండ్ అండర్లైన్ చేసింది, 4th పాయింట్ చాలాసార్లు రిపీట్ అయిన పాయింట్స్ అండి, మిగతా అంత నెగ్లిజిబుల్ అనమాట. నెక్స్ట్ లిమిటేషన్స్ అంటే డిమెరిట్స్ అనమాట, అందులో ఉన్న లోపాలు అనమాట. నెక్స్ట్ వీటిలో కూడా అండర్లైన్ చేసినవి ఇంపార్టెంట్ అనమాట. ఈ లిమిటేషన్స్ కంటే కూడా ఇందులో అడ్వాంటేజెస్ ఆ 3 మోస్ట్ ఫోకసింగ్ టాపిక్స్ అండి. లిమిటేషన్స్ పెద్దగా ఇవ్వట్లేదు. ఎలిప్టిక్ అప్రోచ్ అండి, ఇది లార్సన్, ఫ్రీమెన్, మిల్లో వీళ్ళిద్దరూ ప్రపోజ్ చేశారన్నమాట ఈ థియరీని. ఇది కూడా ఇంపార్టెంట్. ఎలిప్టిక్ అప్రోచ్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాక్టివిటీస్ అని వస్తే కనుక అది ఎలిప్టిక్ అప్రోచ్ అండి. ఈ థియరీ ఏంటంటే సింగిల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ని క్రిటిసైజ్ చేసింది అన్నమాట, అపోజ్ చేసింది. బదులుగా ఏంటంటే వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేసింది అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ చాప్టర్ నుంచి అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇంకా అసలు ఇది లేకుండా బిట్ ఉండదు కదండి పేపరు.
ఇది తెలుగు మెథడ్స్లో కూడా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ గురించి ఉందండి. ఫస్ట్ మనం తెలుగు మెథడ్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఇంగ్లీష్ మెథడ్స్లోకి రావాలి ఎప్పుడైనా సరే. దీనికి అదర్ నేమ్ ఏంటంటే డిడక్టివ్ మెథడ్ అనమాట. చాలాసార్లు అడిగారు కదా డిడక్టివ్ మెథడ్. ఇంకో నేమ్ ఏంటంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే మెడింగర్ అనమాట, ఆ సైంటిస్ట్. వీటి మీద సింపుల్ బిట్స్ ఇవి. దీన్నే ఓల్డ్ మెథడ్ అంటారు, ట్రెడిషనల్ మెథడ్ అని కూడా అంటారు. దీని అదర్ నేమ్స్ మీదే బిట్స్ అనేవి ఎక్కువ ఫ్రేమ్ చేశారు లాస్ట్ టెట్లో. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, ఇంకొక నేమ్ ఏంటంటే డిడక్టివ్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్, ఓల్డ్ మెథడ్ అనేసి. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఒరిజినల్గా దేనికి ఎవరు యూస్ చేశారంటే గ్రీక్, లాటిన్ లాంగ్వేజ్ టీచ్ చేయడానికి యూస్ చేశారనమాట. అలాగే ఇయర్ కూడా ఇందులో ఇంపార్టెంట్ అండి. 1840, 1940 సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇయర్ కూడా ఇంపార్టెంటే. అలాగే ఇది డైరెక్ట్గా ఈ లైన్ వస్తుంది చూడండి ఎగ్జామ్లో. గ్రామర్ ఆఫ్ టార్గెట్ లాంగ్వేజ్ని ఫోకస్ చేస్తుంది. గ్రామర్ ఆఫ్ టార్గెట్ లాంగ్వేజ్ ఈజ్ లెర్న్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రామర్ ఆఫ్ మదర్ టంగ్. ఇది చాలాసార్లు అడిగిన బిట్ అండి, లైన్ బిట్ రూపంలో చాలాసార్లు అడిగారు. టార్గెట్ లాంగ్వేజ్, మదర్ టంగ్. నెక్స్ట్ ప్రయారిటీ ఈజ్ గివెన్ టు యాక్యురసీ అండ్ కంప్లీట్నెస్ ఆఫ్ సెంటెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ లైన్, తెలుసు కదండి. ప్రయారిటీ యాక్యురసీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ప్రయారిటీ అంటే ఇంపార్టెన్స్ కదా, యాక్యురసీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అలాగే కంప్లీట్నెస్కి ఆఫ్ సెంటెన్స్కి ఇచ్చింది కూడా గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడే. అలాగే డీమెరిట్స్ కింద ఓరల్ ఫ్లూయెన్సీ ఈజ్ నెగ్లెక్టెడ్ అని, ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి ఇది ఒక డీమెరిట్ లాగా. డీమెరిట్స్లో ఇది అడుగుతారు అనమాట. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి లిమిటేషన్స్ ఉన్నాయండి 5, చాలా ఇంపార్టెంట్. ఈ లిమిటేషన్స్ మాత్రం ఇంపార్టెంట్ అండి. ఏది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి ఒకటి, డైరెక్ట్ మెథడ్ కూడా అడ్వాంటేజెస్ కంటే కూడా లిమిటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రామర్ ట్రాన్స్లేషన్లో ఓరల్ ఫ్లూయెన్సీ ఈజ్ టోటల్లీ నెగ్లెక్టెడ్. డైరెక్ట్ బిట్ అండి ఇది. ఓరల్ ఫ్లూయెన్సీ అనేది నెగ్లెక్ట్ చేసే మెథడ్ ఏంటి అంటే డిడక్టివ్ మెథడ్. దీన్నే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటారు కదా. సో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ అండి. థర్డ్ పాయింట్ కూడా, లెర్నర్స్ విల్ బి ప్యాసివ్. ఇది ప్యాసివ్గా ఉంటారు, యాక్టివ్గా ఉండరు అనమాట. సో ఈ త్రీ అనేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లిమిటేషన్స్లో. నెక్స్ట్ డైరెక్ట్ మెథడ్కి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి రెండింటిని డిఫరెన్స్ అనేది మనం ఒక టేబులర్ కాలంలో, నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను టేబుల్స్, డైరెక్ట్ మెథడ్ అలాగే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి బైలింగ్వల్ మెథడ్. ఇలా పారాగ్రాఫ్స్ కింద చదివి కంటే మనం టేబులర్ కాలం చేసుకుంటే రెండింటికి డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది అనమాట. అందులో ఈ మెథడ్లో సైంటిస్టులు కూడా నుంచి కూడా బిట్ అయితే చాలా తరచూ అడుగుతున్నారండి. మనకి ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది డైరెక్ట్ మెథడ్ ఎవరంటే షార్ప్ అనమాట. ఈ డైరెక్ట్ మెథడ్కి ఇంకో నేమ్స్ ఉన్నాయండి. అది రిఫార్మ్డ్ మెథడ్ ఒకటి, ఇండక్టివ్ మెథడ్ ఆర్ న్యాచురల్ మెథడ్ అనమాట. ఈ అదర్ నేమ్స్ అనేవి రెండిట్లకి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి అలాగే డైరెక్ట్ మెథడ్కి కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే షార్ప్తో పాటు హెన్రీ స్వీట్ అండి, నెక్స్ట్ వచ్చేసి జెస్పర్సన్, వీళ్ళిద్దరూ కూడా ఈ మెథడ్కి సంబంధించిన సైంటిస్టులే అనమాట. మన ఇండియాకి అయితే షార్ప్ అనాలి, మిగతా ఇద్దరు గాన హెన్రీ స్వీట్ అండ్ జెస్పర్సన్. ఆప్షన్స్లో ఆ ముగ్గురు ఇస్తే కానీ ముగ్గురిని పిక్ చేయాలి మనం. అలాగే ఈ మెథడ్లో అడ్వాంటేజెస్ కంటే కూడా, అడ్వాంటేజెస్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, లిమిటేషన్స్కే చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు అనమాట. అంటే ఏది నెగ్లెక్ట్ చేస్తారు, ఇక్కడ చూడండి నెగ్లెక్ట్ రీడింగ్ అండ్ రైటింగ్. అలాగే 3 మెథడ్స్లో కూడా ఏది నెగ్లెక్ట్ చేస్తారు, ఏది హైలైట్ చేస్తారు అన్నది వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బైలింగ్వల్ మెథడ్ అండి. ఇది ప్రపోజ్ చేసింది ఎవరంటే డాట్సన్. సో ఈ సైంటిస్టుల నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. ఇక్కడ మదర్ టంగ్ ఈజ్ లిమిటెడ్ టు టీచర్. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బైలింగ్వల్ నుంచి ఏదైనా బిట్ రావాలంటే మదర్ టంగ్ అని లిమిటెడ్గా యూజ్ చేసేది బైలింగ్వల్లో. అలాగే మదర్ టంగ్ యూసేజ్ డైరెక్ట్ మెథడ్లో ఎలా ఉంటుంది, గ్రామర్ ట్రాన్స్లేషన్లో మెథడ్లో ఎలా ఉంటుంది, అంటే బోత్ టీచర్ అండ్ స్టూడెంట్ యూజ్ చేస్తారా, ఏ మెథడ్లో బోత్ టీచర్ అండ్ స్టూడెంట్స్ యూజ్ చేసేది మదర్ టంగ్ని అంటే ఫస్ట్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్కి వెళ్తారు. డైరెక్ట్ మెథడ్లో ఓన్లీ టీచర్ యూజ్ చేస్తుంది. అలాగే బైలింగ్వల్లో ఎవరు యూజ్ చేస్తారంటే లిమిటెడ్గా టీచర్ యూజ్ చేస్తారు. ఆ బిట్ దానిపైన అయితే బిట్ అయితే కంపల్సరీ వస్తుందని నేను నోట్స్లో చూపిస్తాను. చూడండి ఇక్కడ టీచర్ ఓన్లీ యూజెస్ తెలుగు అంటే మదర్ టంగ్ని బైలింగ్వల్ మెథడ్లో టీచర్ మాత్రమే యూజ్ చేస్తారు. అదే డైరెక్ట్ మెథడ్లో ఇక్కడే రాసుకున్నాను, ఇంపార్టెంట్ కదా, ఓన్లీ ఇంగ్లీష్ అంటే
డైరెక్ట్ మెథడ్లో బోత్ టీచర్ అండ్ స్టూడెంట్స్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే యూస్ చేస్తారు, మదర్ టంగ్ అనేది యూస్ చేయరు ఇద్దరు. అలాగే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో బోత్ యూజెస్ తెలుగు అన్నారు, అంటే స్టూడెంట్స్ టీచర్స్ కూడా వాళ్ళ మదర్ టంగ్ ఏదైతే అది యూజ్ చేస్తారు. దీని మీదే బిట్ కంపల్సరీ వస్తుందండి. మీరు ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఈ లైన్ మీద బిట్స్ చాలా. అలాగే బైలింగ్వల్ మెథడ్ ప్రైమరీ లెవెల్లో యూస్ఫుల్లా కాదా అనే పైన అడుగుతున్నారు. బిట్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద యంగ్ లెర్నర్స్ అట్ ప్రైమరీ స్టేజ్లో వీళ్ళకి నాట్ ప్రిఫరబుల్ అనమాట. ఇది కూడా అండి రూరల్ అండ్ అర్బన్ స్కూల్స్లో యూజ్ చేసి సూటబుల్ మెథడ్ ఏంటంటే బైలింగ్వల్ మెథడ్. నెక్స్ట్ వచ్చి మెథడ్ అండి ఆడియో లింగ్వల్ మెథడ్ అండి. ఈ మెథడ్ దీని మీద ఒక 2 లైన్స్ అయితే ఇంపార్టెంట్ అండి, వాటి నుంచి ఇదివరకు ప్రీవియస్గా బిట్స్ అడిగినారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ అమెరికన్ మిలిటరీకి సంబంధించి యూజ్ చేసింది ఏంటంటే అది కూడా అమెరికన్ అనమాట, ఆడియో లింగ్వల్ మెథడ్ అనమాట. దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే బ్లూమ్స్ఫీల్డ్ అండ్ అదర్స్ అనమాట. దీన్నే ఆర్మీ మెథడ్ అని కూడా అంటారు. ఈ మెథడ్ అనేది డ్రిల్ని బేస్ చేసుకుని యూజ్ చేసే మెథడ్. డ్రిల్ని బేస్ చేసుకునేది ఏంటంటే అలాగే మిలిటరీ వాళ్ళకి యూజ్ చేసేది. అలాగే బ్లూమ్ఫీల్డ్ ప్రపోజ్ చేసిన మెథడ్ ఏంటంటే అది కూడా అమెరికన్స్కి ఫస్ట్ టైం యూజ్ చేసింది ఏంటంటే ఆడియో లింగ్వల్ మెథడ్. ఈ 3 పాయింట్స్కి మించి ఈ మెథడ్ నుంచి రావట్లేదండి. ఒకసారి టెట్కి అడిగినా కూడా ఇదే ఈ 3 పాయింట్స్. ఈ ఆడియో లింగ్వల్ మెథడ్లో 3 ఫీచర్స్ ఉన్నాయండి, 4 ఉన్నాయి. డైలాగ్ మెమరైజేషన్, రిపిటేషన్ డ్రిల్, ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్, క్వశ్చన్ ఆన్సర్ డ్రిల్. మనకి డ్రిల్ అని ఎక్కడ కనిపించినా ఈ ఆడియో లింగ్వల్ మెథడే గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ బాడీ లాంగ్వేజ్ అండి. ఈ టాపిక్ ఈ రీసెంట్ టైమ్స్లో ఇంపార్టెంట్గా ఇస్తున్నారండి, ప్రీవియస్గా అంతగా లేదు, కానీ ఈ రీసెంట్ రాసిన టెట్స్లో కానీ ఈ టాపిక్ అయితే ఇంపార్టెంట్గా ఉంటుంది. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే జేమ్స్ ఆషర్ అండి. ఇది డైరెక్ట్గా టెట్లో ఒకసారి అడిగి ఉన్నారండి. చైల్డ్ లెర్న్స్ ఎ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఎ సిమిలర్ వే యాజ్ హీ లెర్న్స్ ది ఫస్ట్ లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకుంటారో సెకండ్ లాంగ్వేజ్ కూడా అట్లా నేర్చుకుంటారు అనేది టెట్లో యాజ్గా ఈ లైన్ ఇచ్చారండి బిట్గాను. అలాగే ఈ మెథడ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చిందండి. ఇది ప్రైమరీ లెవెల్లో సూటబుల్ మెథడ్ అనమాట. టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనేది మొత్తం పిల్లలు అభినయంతో హ్యాండ్స్ మొత్తం బాడీ అన్ని పార్ట్స్ యూజ్ చేసుకుంటూ టీచింగ్ చేసేది అనమాట. ముఖ కవలికలు, హ్యాండ్స్ మొత్తం యూజ్ చేస్తూ కూడా టీచింగ్ చేసే మెథడ్ అనమాట అండి. ఇది ప్రైమరీ లెవెల్లో ఇది చాలా ఇంపార్టెంట్ టీచింగ్ మెథడ్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సజెస్టోపీడియా అండి. ఇది కూడా కొత్త టాపిక్, అంటే ఇది ఓల్డ్ టాపికే, రీసెంట్ టైమ్స్ దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఈ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే జార్జి లెజనోవ్ అండి. ఇయర్ ఇంపార్టెంట్ కాదు, మనకి ఎగ్జామ్స్లో మ్యూజిక్ కానీ మ్యూజిక్కి సంబంధించిన టీచింగ్ అప్రోచ్ మెథడ్ ఏదైనా ఉంది అంటే అది సజెస్టోపీడియా అండి. మీకు కనుక క్వశ్చన్స్లో మ్యూజిక్ అని కనిపించిందంటే అది ఏ మెథడ్ అంటే ఇంకా మనం ఆలోచించక్కర్లేదు, సజెస్టోపీడియా అనమాట. ఈ కాన్సెప్ట్ మొత్తం మ్యూజిక్ అనమాట. పిల్లలకి మ్యూజిక్ ద్వారా మేక్స్ యూజ్ ఆఫ్ మ్యూజిక్ ఏ కంఫర్టబుల్ అండ్ రిలాక్సింగ్ ఎన్వైరాన్మెంట్ అండ్ ఏ రిలేషన్ బిట్వీన్ టీచర్ అండ్ ది స్టూడెంట్. సో ఇదంతా మ్యూజిక్ని సెంటర్గా బేస్ చేసుకుని అప్రోచ్ ఏదంటే సజెస్టోపీడియా. చాలా సింపుల్గా వస్తుందండి బిట్టు. అలాగే ఈ యొక్క సైంటిస్ట్ నేము జార్జి లెజనోవ్ అండి. ఈయన కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఈ అంశంలో. చూడండి సారా, మ్యూజిక్ ఈజ్ సెంట్రల్ టు దిస్ మెథడ్. అలాగే అడిషనల్గా మ్యూజిక్ కానీ డ్రామా కానీ ఆర్ట్ కానీ లేదా లెర్నింగ్ బై యూజింగ్ పోస్చర్స్, వీటిలో ఏది కనిపించినా మ్యూజిక్, డ్రామా, ఆర్ట్స్, లెర్నింగ్ బై పోస్చర్స్ అది ఏ మెథడ్ అంటే సజెస్టోపీడియా అండి. అంతకుమించి ఈ టాపిక్ నుంచి బిట్స్ ఏమి రావు. అలాగే నెక్స్ట్ మెథడ్ అండి సైలెంట్ వే మెథడ్. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఒక రకంగా ఓల్డ్ టాపిక్ కానీ ఫోకస్ చేస్తున్నారు అనమాట ఈ టాపిక్ నుంచి. ఒక 8 వరకు ఉన్నారండి సైంటిస్ట్ నేమ్స్ ఈ చాప్టర్లో. ఆ 8 సైంటిఫిక్ నేమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. గ్యాలిబ్ గెటింగో అండి. ఈయన సైలెంట్ వే మెథడ్ని ప్రపోజ్ చేశారనమాట. సో ఫారిన్ లాంగ్వేజ్, టీచింగ్ ఫారిన్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్స్ ఏ మెథడ్ అంటే సైలెంట్ వే మెథడ్.
దీనికి ఇంకొక నేమ్ ఉందండి, అదేంటంటే ఆల్టర్నేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్. ఈ మెథడ్ అనేది సైలెన్స్, ఇందులో యూజ్ చేసే సైలెన్స్ అండ్ గెస్చర్స్, అంటే ఏం పెద్ద మాట్లాడరు. గెస్చర్స్ అంటే పోస్టర్స్ అంటే ఏమంటారు, గెస్చర్స్ అంటే పోస్టర్స్ అనమాట. హ్యాండ్స్, చేతులు, కాళ్ళు అవి మాత్రమే యూజ్ చేసుకుంటూ టీచర్ అనేవి యాక్షన్ చేస్తాను అనమాట. ఒక రకంగా చెప్పాలంటే టీచింగ్ చేసే మెథడ్ అనమాట. నెక్స్ట్ ఇందులో ఎక్కువ మాటలు ఏమి ఉండవు అనమాట, అంత యాక్టింగ్ ద్వారానే. ప్రొనౌన్సియేషన్ ఈజ్ సీన్ యాజ్ ఫండమెంటల్ టు దిస్ మెథడ్, అదొకటి ఇంపార్టెంట్ అండి. ఇందులో ఎవాల్యుయేషన్ అనేది ఎలా జరుగుద్ది అంటే ఈజ్ క్యారీడ్ బై అబ్జర్వేషన్ అండ్ ద టీచర్ విల్ నెవర్ సెట్ ఫార్మల్ టెస్ట్లో ఎగ్జామ్స్ ఏమి ఉండవు, ఓన్లీ అబ్జర్వేషన్ ద్వారా. అలాగే ఇందులో టీచింగ్ ఏంటంటే ఓన్లీ గెస్చర్స్ ద్వారా అనమాట. సో మీకు ఇందులోంచి బిట్ ఏదైనా అడగాలంటే గెస్చర్స్ ద్వారా నేర్పే పద్ధతి ఏంటంటే సైలెంట్ వే మెథడ్ అనమాట, మాటలే ఉండమాట. ఓకేనండి. నెక్స్ట్ ఫారిన్ లాంగ్వేజ్ని స్కూల్స్లో సైలెంట్ వే మెథడ్ ద్వారా నేర్పుతారనమాట. అంటే చేతులు, కాళ్ళు, యాక్షన్స్ ద్వారా అన్నమాట, భంగిమల ద్వారా, గెస్చర్స్ ద్వారా, పోస్చర్స్ ద్వారా. ఇదేనండి, ఇంతకు మించి ఈ కాన్సెప్ట్ ఏముండదు ఈ సైలెంట్ వే మెథడ్లో. ఈ చాప్టర్లో లాస్ట్ అండి, కానీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లాంగ్వేజ్ గేమ్స్ అండి. కంపల్సరీ బిట్ వస్తుందండి. దీన్ని లీ సుక్కిన్ అనే అతను ప్రకారం గేమ్స్కి ఎన్ని రకాల యూజెస్ ఉన్నాయో చెప్తూ ఒక 5 పాయింట్స్ ఇచ్చారండి. 5 పాయింట్స్ నుంచి బిట్స్ కంపల్సరీ అడుగుతున్నాడు. అకార్డింగ్ టు లీ సుక్కిన్, గేమ్స్ ఆర్ మోటివేటింగ్, ఛాలెంజింగ్, రిటైన్ అండ్ సస్టైన్ ది ఎఫర్ట్ ఆఫ్ లెర్నింగ్, ప్రాక్టీస్ 4 స్కిల్స్ అనమాట. లెర్నింగ్ టు ఇంటరాక్ట్ అండ్ కమ్యూనికేటింగ్, మీనింగ్ఫుల్, కాంటెక్స్చువల్. ఇది ఒకసారి పైన చూసుకోండి. లూయిస్ అనే ఆయన అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ గేమ్స్ ఎవరు ప్రపోజ్ చేశారంటే లూయిస్. అలాగే టైసన్ ఆయన ఐడియాస్ ఆఫ్ చూజింగ్ గేమ్స్. ఈ ముగ్గురు సైంటిస్టులను పెట్టి ఒక బిట్ అయితే అడిగి ఉన్నారండి లాస్ట్ టైం. టైసన్ దేన్ని, లూయిస్ అనే ఆయన, అట్లాగే లీ సుకిన్ ఆయన గేమ్స్. అకార్డింగ్ టు గేమ్స్ అంటే ఏంటి అనే దాని గురించి ఆయన చెప్పుంటే, గేమ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది లూయిస్ అయితే, నెక్స్ట్ టైసన్ ఆయన చూజింగ్ గేమ్స్ అనమాట. ఇవి ఆ 3 మించి వెళ్ళట్లేదు. అలాగే లాంగ్వేజ్ గేమ్స్లో టంగ్ ట్విస్టర్స్ గురించి కంపల్సరీ అడుగుతారండి, టంగ్ ట్విస్టర్స్. నెక్స్ట్ క్రాస్వర్డ్ పజిల్స్ గురించి పెద్ద ఎప్పుడు అడగట్లేదు, కానీ టంగ్ ట్విస్టర్స్ గురించి మాత్రం బిట్ వస్తుంది. టంగ్ ట్విస్టర్ ఒకటి, చైనీస్ విస్పర్ అని ఉంటుంది, అది దేనికి సంబంధించి అని అడుగుతారు. అది కూడా లాంగ్వేజ్ గేమ్స్ సంబంధించిందే అని ఇక్కడైతే లేదు, కానీ వేరే బుక్స్లో అయితే ఉంది. సో అవి ఇంపార్టెంట్ అండి. సో చాప్టర్ అయితే పెద్దదే కానీ అండి, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకుంటే మ్యాక్సిమం కవర్ అయిపోద్దండి. ఓకే, ఉంటానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.